రేపు రాత్రి చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం సుమారుగా 10 గంటలకు వస్తుంది. 10 గంటలకి టచ్ అవుతుంది. 9:50 గ్రహణం టచ్ అయ్యేది. ఇంకా టచ్ అయితే అది అలా సుమారు 3 గంటల వైపు సాగుతుంది. అది మెల్లిగా పట్టి విడవడానికి పూర్ణ గ్రహణం ఈసారి వచ్చేదనమాట. పూర్ణ గ్రహణం అంటే అన్ని దేశాల్లోనూ కూడా కనిపిస్తుంది. అంటే చాలా పెద్ద గ్రహణం అన్నమాట. అంచేత ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు సాధారణంగా ఎన్నింటికి పడుతుందో దానికి సుమారు 9 గంటల సేపు 3 జాములు అని అంటారు. జామ్ అంటే 3 గంటలు. 3 జాములు అంటే 9 గంటలు. ఆ 9 గంటలు ముందర నుంచి మనం ఏం తినకుండా ఉంటే మంచిది. తినడం కానీ త్రాగడం కానీ ఇలా చేయకుండా ఉంటే మంచిది అనేది నియమం. అంటే గ్రహణ దోషం ఉంటుంది ప్రకృతిలో. అంచేత వస్తువులన్నీ కూడా దూషితములవుతాయి. అంచేత వాటిని మనం ఆ సమయంలో మనం కన్జ్యూమ్ చేయకూడదు అని అంటారు. తైల పక్వాలైతే అంటే నూనె, నెయ్యి అలాంటి వాటితోటి తయారైన పదార్థాలు కనుక అయినట్టయితే వాటిని దర్భలు వేసుకుని పెట్టుకుంటే అవి దోషం లేదు అని అంటారు. తినకూడదు కానీ కనీసం తర్వాత వాటిని వాడుకోవచ్చు. తినడం అనేది అది కూడా వర్జితమే, అది తగదు. కానీ వాడుకోవడానికి తప్పు లేదు అని అంటారు. ఒకసారి ధరించి విడిచి ఆరవేసిన వస్త్రాలు అయితే మాత్రం వాటన్నిటిని కూడా మళ్ళీ చక్కగా తడిపేసుకోవాలి. అస్సలు వాడనివి కొత్త ఉంటాయనుకోండి, సరే వాటికి పెద్ద దోషం లేదు, వాటి మీద దర్భలు వేసుకుంటే పర్వాలేదు అని అంటారు. రోగులు, ముసలివారు, అతి చిన్న శిశువులు, గర్భవతులుగా ఉండేవారు, సో ఇలాంటి వాళ్ళకి మాత్రం కొన్ని మినహాయింపులు ఇస్తారు. వాళ్ళకు కూడా ఉండగలిగితే వాళ్ళు ఉండొచ్చును. ఒకవేళ అలా ఆరోగ్య రీత్యా కుదరినప్పుడు కొన్ని సులభంగా ఉండేటువంటి వాటిని మాత్రమే ఏదో కొన్ని ద్రవ పదార్థాలు లాంటివి ఏదైనా తీసుకోవడానికి మన వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. ఎల్లుండి గ్రహణం తర్వాత, ఎందుకంటే తెల్లవారుతూనే మన అభిషేకాలు చేసుకోవాలి పెరుమాళ్ళకి. మన అంతం కూడా మన ఇళ్లల్లో బహుశా మళ్ళీ ఇంటిని కడుక్కోవడం బట్ పాటించేటటువంటి అలవాటు ఉండే వ్యక్తుల కోసం చెప్తున్నారు. అంచేత వాళ్ళు మళ్ళీ ఆ వస్త్రాలన్నీ తడుపుకొని, పడకలన్నీ తడుపుకొని, వాటిని ఆరవేసుకొని, ఇల్లంతా కడుక్కొని శుద్ధి చేసుకున్నాక అప్పుడు స్నానాలు చేసి, అసలు మామూలుగా మొట్టమొదటి పట్టు స్నానము, విడుపు స్నానం అని చేస్తారు తెలుసిన. పట్టు స్నానం అంటే అది గ్రహణం 9:50కి పడుతుంది అనుకోండి, అప్పుడు ఒకసారి స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేసుకుంటారు. వాళ్ళకి ఏ జపం ఇష్టమైతే ఆ జపాన్ని చేసుకుంటూ ఉంటారు. అది ఎన్నింటికి విడుతుందంటారో మళ్ళీ అప్పుడు విడుపు స్నానం చేస్తారు. చేసి ఇంకప్పుడు ఈ పనులన్నీ ప్రారంభిస్తారన్నమాట. ఇవన్నీ చేసి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక అవంతా చేసి గిన్నెలన్నీ కడుక్కొని, పొయ్యిలన్నీ కడుక్కొని, అవంతా మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ స్నానం చేసుకొని, అప్పటికి ఆరవేసుకున్న వస్త్రాలు, గ్రహణం అయిన తర్వాత ఆరవేసుకున్న వస్త్రాలు, ముందు కాదు మళ్ళీ ఆ తర్వాత తడిపి ఆరవేసిన వస్త్రాలు ఆరితే అప్పుడు అవి తీసుకుని అవి కట్టుకొని అప్పుడు వంటలు ప్రారంభిస్తారు. అప్పుడు తర్వాత ఇంకా దేవుడికి ఆరాధనలు ప్రారంభించి దేవుడికి అభిషేకాలు చేసుకుని, మొత్తం ఇండ్లల్లో ఎక్కువ విగ్రహాలు ఉంటే మొత్తం వాటి అన్నిటికీ అభిషేకాలు చేసుకుని, వాటికి అన్నిటికీ అలంకరణ చేసుకుని, అప్పుడు వండిన పదార్థాలు ఆరగింపులు చేసుకుని అప్పుడు తింటారు. పాటించే వాళ్ళకి అలా పాటించడం మంచిది అని చెప్తుంటారు.